నా ప్రియమైన సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. మనకంటూ ఒక వ్యక్తి ఎల్లకాలం మనల్ని కాపాడే వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి ఉండాలి. మనం అట్లాంటి వ్యక్తిని సంపాదించుకోవాలి. వారు ఎవరు అంటే పరిశుద్ధమైన దేవుడే. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. తల్లి గర్భములో నువ్వు రాకముందే నువ్వు ఏమై ఉన్నావో ఆ సంగతి అంతా నాకు తెలుసు అని దేవుడు మాట్లాడతాడు లేఖనాల్లో. గనుక నువ్వు ఏమై ఉన్నావో, నేనేమై ఉన్నానో తల్లి గర్భంలో రూపం దాల్చకముందే ఆయనకు తెలుసు. అయితే మన సంకల్పాలు, మన ప్రణాళికలు, మన జీవితం అంతా కూడా జగత్పునాది వేయబడక ముందే ఆయన రాసిపెట్టేశాడు. గనుక మన జీవితం అంతా దేవుని చేతిలో ఉంది. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మనం కూర్చోవడం, నడవడం, పడుకోవడం అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. మన నోట మాట రాకముందే ఆ మాట ఏ మాట మాట్లాడుతామో కూడా దేవుడికి తెలుసట. నువ్వు రేపేం చేస్తావు, ఈరోజు ఎలా ఉంటావు ఆయనకు పూర్తిగా తెలుసు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ఆ పరిశుద్ధమైన దేవునికి లోబడి ఆయన్ని ప్రేమించి ఆయన చేతిని పట్టుకొని నడవడం నేర్చుకోవాలి.